రేపే మంగళవారం, అలానే నిర్జల ఏకాదశి కూడా. రేపు మంగళవారం, అలానే నిర్జల ఏకాదశి చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు ఎవరైతే తమలపాకు అలానే ఉప్పు రూపాయితో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి ఊహించనంత విపరీతమైన ధనప్రాప్తి అనేది జరుగుతుంది. అంతేకాదు, రేపు మంగళవారంతో ఈ నిర్జల ఏకాదశి అనేది కలిసి వస్తుంది. మంగళవారం అంటే చాలా అద్భుతమైన విశేషమైనటువంటి రోజు. ఎవరైతే రేపు మంగళవారం రోజు ఈ పరిహారాన్ని పాటిస్తారో ఇక ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మంగళవారంతో కలిసి రావటం వల్ల ఈ యొక్క ఏకాదశి పరమ పవిత్రంగా పరిగణించబడుతుంది. సహజంగా మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళవారం రోజు చేసే ప్రతి పూజ పరిహారం అనేది విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు, మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది. అంతేకాదు, మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అలానే ఎంతటి నరదృష్టి అయినా, ఈ నరదృష్టి అనేది మన ఇంట్లోకి సంపాదన రాకుండా ఆపుతూ ఉన్నా సరే, ఆ యొక్క సంపాదన రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. అంతేకాదు, చెడు శక్తుల ద్వారా మనకు కలిగే నష్టాలు కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో జీవితంలో నుండి కష్టాలు, బాధలు, సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక ఏకాదశికి మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఏకాదశి రోజుల్లో ఎంతోమంది మహానుభావులు, గొప్ప గొప్ప రాజులు కూడా ఏకాదశి ఉపవాసం పాటించి వారు యుద్ధంలో గెలిచి రాజ్యాలను సొంతం చేసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఏకాదశి రోజుల్లో చేసే పూజలు, జపాలు, స్నానాలు, దానాలకి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కష్టాలు అనేవి రానే రావు. అయితే మన జీవితంలో నుండి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం విపరీతంగా కలిగి మన ఇంట్లో సిరుల పంట పండాలి అంటే తప్పకుండా మనం ఈ చిన్న పరిహారం పాటించాలి. హిందూ శాస్త్రాల ప్రకారం, ధర్మాల ప్రకారం నిర్జల ఏకాదశికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలానే తమలపాకుకి, ఉప్పుకి కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజున ఎవరైతే తమలపాకు, ఉప్పు రూపాయితో ఈ పరిహారం చేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెట్టి ఆనంద తాండవం చేస్తుంది. అయితే తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి లేదా భీమసేని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. హిందూ మతంలో ఏ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇది శ్రీహరికి ఎంతో ఇష్టమైనటువంటిది. శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించేవారు కనీసం నీరు కూడా తాగకుండా ఉండాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించే ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ ఉపవాస దీక్షను పాటించే వారికి ఏడాది పొడవునా 24 ఏకాదశుల్లో కూడా పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అంతేకాదు, అంటే మనకు ఏడాదిలో ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఒకవేళ అధిక మాసం వస్తే గనక 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఇలా ఏకాదశుల్లో అన్నింటికంటే ఈ నిర్జల ఏకాదశి అనేది చాలా పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము. మహాభారతంలో నిర్జల ఏకాదశి గురించి వేదవాస్యుడు వివరించినట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అంతేకాదు మనకు పాపాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి ఏ పనులు చేయాలో అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అదేవిధంగా తమలపాకు ఉప్పుతో చేసే పరిహారాన్ని కూడా తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వచ్చింది. అయితే ఈ ఏకాదశి అనేది జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 4:45 గంటల నుండి నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఆ తరువాత మరుసటి రోజు జూన్ 18 ఉదయం 6:20 గంటలకు ఈ వ్రతం ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీ మంగళవారం నాడు రానుంది. అంటే రేపు మంగళవారం రోజు ఈ ఏకాదశిని జరుపుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క చుట్టూ లేదా 7 సార్లు ప్రదక్షిణలను చేయాలి. అనంతరం ఆ ఏకాదశి కథను మనం పూర్తిగా చదివి ఇతరులకు వినిపించి తరువాత హారతిని ఇవ్వాలి. ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భోజనం చేయకూడదు. అలానే కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. అలానే పండితులు చెబుతున్న విధంగానైతే మనం ఏకాదశి రోజున విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే నమ్మకంతో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని తలచుకుంటూ వారికి పూజలు చేయాలి. నిర్జల ఏకాదశి రోజున పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకున్న, పచ్చకర్పూరంతో పరిహారాలు చేసిన, పచ్చకర్పూరంతో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి హారతిని ఇచ్చినా ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది. జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. మన కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోయి జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. అదేవిధంగా మనం ఈ ఏకాదశి వేళ మనం ఒక చిన్న మంత్రాన్ని జపిస్తే గనక సకల కష్టాలు దూరమవుతాయి, అష్ట ఐశ్వర్యాలు చేరువైతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ మంత్రాన్ని ఇంకొకసారి తెలుసుకుందాం. ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి మీకు తెలియకుండా వచ్చే ఆపదల నుండి కూడా బయటపడతారు. మంత్రాలకి చాలా శక్తి ఉంటుంది. అంటే దైవశక్తిని కలిగి ఉంటాయి ఈ మంత్రాలు. కాబట్టి వీటిని కనీసం 108 సార్లు నిర్జల ఏకాదశి రోజు ఉపవాస దీక్షను చేస్తూ ఈ మంత్రాన్ని చదివితే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక అదేవిధంగా ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించాలి. అలానే ఎవరి జాతకంలోనైనా ఏదైనా దోషం ఉంటే దాన్ని పోగొట్టుకోవటానికి నిర్జల ఏకాదశి రోజున నీరు, పసుపు, పండ్లు, అలానే బట్టలు, మామిడి పండ్లు, అలానే పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి. అలానే పుచ్చకాయ లేదా పంచదార తదితర వాటిని ఉత్తమమైన బ్రాహ్మణునికి లేదా పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున శ్రీహరి, లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు. ఈ విధంగా మన జీవితంలో నుండి కష్టాలను ఏకాదశి రోజున తొలగించుకోవచ్చు. అలానే తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది. ఉప్పు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. 1 రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ధనానికి సంబంధించింది. కాబట్టి వాటితో చేసే పరిహారాలు అనేవి మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. ధనం రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తాయి. ధనపరమైన సమస్యలు పోయి డబ్బు అనేది మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించి ఏ లోటు లేకుండా ఉంటుంది. నిర్జల ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. అయితే ఈ ఏకాదశి రోజున అంటే రేపు మంగళవారం ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి శుచిగా తలంటి స్నానాన్ని చేసి ఉతికిన మంచి రంగు దుస్తులు అంటే పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులను ధరించి తరువాత పూజగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించి రాగి ఆకు పైన నెయ్యి దీపాన్ని, పిండి దీపాన్ని వెలిగించాలి. అంటే ఒక రాగి
ఆకుని కొయ్యకుండా కింద రాలిన రాగి ఆకుని తీసుకువచ్చి దానిని శుభ్రంగా కడిగి ఒక పిండి దీపాన్ని అంటే ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి లేదా నిత్య దీపారాధనకు వాడే నూనెను పోసి దీపాన్ని వెలిగించి పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చి తులసీమాలతో పాటు పసుపు రంగు పూలతో మాలను తయారు చేసి మాలను కూడా లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి సమర్పించి అదేవిధంగా మనం విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి బియ్యంతో కానీ ఇతర ఏవైనా పాయసాలు ఆవు పాలు పోసి ఆవు నెయ్యిని వేసి పాయసాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి సమర్పించాలి. ఇలా చేసి వీలైనంత మట్టుకు రేపు మౌనంగా ఉండి ఎవరిని నిందించకుండా తిట్టకుండా ఎక్కువగా మాట్లాడకుండా మౌనవ్రతంలో కఠినమైనటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవంతుని నామస్మరణలో ఉండాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. అలానే ధూపారాధనలతో రేపు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. ఇంటి సింహద్వారాన్ని సాయంకాలాన ఖచ్చితంగా పరిశుభ్రం చేసుకోవాలి. గుమ్మం ముందు ఎడమవైపు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. ఇంటి సింహద్వారానికి ఉన్న తలుపు పైన త్రిశూలం గుర్తును వేయాలి. అలానే ఓం స్వస్తిక్ గుర్తును కూడా వేయాలి. ఇవి ఇంటి యొక్క సింహద్వారానికి ఉండే తలుపులకి ఖచ్చితంగా వేయాలి. ప్రధాన ద్వారానికి ఉండే తలుపులకి వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. ధనం కూడా ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మనం వీటిని ఇంటి సింహద్వారానికి వేస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మన జాతకంలో ఏ కష్టాలు ఉండవు. మన జీవితం అనేది అత్యద్భుతంగా మారిపోతుంది. ఇక అలానే రేపు ఒక 4 తమలపాకులను తీసుకోవాలి. 4 తమలపాకులను కూడా శుభ్రంగా నీటితో కడిగి తడి లేకుండా తుడిచాలి. 4 తమలపాకులను లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. తొడిమె అనేది మన వైపు రావాలి. తమలపాకు కొన అనేది లక్ష్మీదేవి వైపు ఉండాలి. అలా 4 తమలపాకులు పెట్టి 4 తమలపాకుల పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయాలి. ఆ ఉప్పు పైన ఒక్కొక్క రూపాయి కాయన్ని పెట్టి ఉప్పు పైన అంటే రూపాయి కాయిన్ పైన చిటికెడు పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేస్తూ ఉండాలి. అంటే 4 పైన కూడా వేయాలి. అలా వేసేసి లక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలను కానీ విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలను కానీ చదవాలి. ఇలా చదివేశాక అమ్మవారిని అనుగ్రహించమని వేడుకొని చివరికి కర్పూర హారతిని అమ్మవారికి విష్ణుమూర్తికి సమర్పించి తరువాత మీ యొక్క మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని మీకు ఏ నామస్మరణలు వచ్చినా ఏ అష్టోత్రాలు వచ్చినా చదువుకోవచ్చు. నిర్మలమైన భక్తి శ్రద్ధతో నమో నారాయణాయ నమః అన్నా పర్వాలేదు, శ్రీ మహాలక్ష్మే నమః అన్నా పర్వాలేదు. ఈ విధంగా రేపు చేస్తే ఇంట్లోకి విపరీతమైన ధనం ఆకర్షింపబడుతుంది. అలానే మరుసటి రోజు బుధవారం రోజున అందులో ఉండే రూపాయి కాయిన్ని మొత్తం కూడా తీయండి. అంటే 4 రూపాయి కాయిన్స్ని తీయండి. అలానే ఉప్పు తమలపాకుని తీసి ఒక కవర్లో వేయండి. ఈ 4 రూపాయి కాయిన్లని మాత్రం ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఎర్రని వస్త్రంలో వేసి కొద్దిగా కర్పూరం వేసి అలానే కొద్దిగా పసుపు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ధనం రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి పరిహారం చేయాలి అని. మరి అలానే కవర్లో వేసిన తమలపాకు ఉప్పుని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా పారే నీటిలోనైనా వేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు కరిగిపోతాయి, ధన సమస్యలు తరిగిపోతాయి, ధనం అనేది ఇంట్లోకి ఆకర్షితం అవుతూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.